మెరుపు కలలు మెరుపు కలలు. సంగీత వెళ్ళు, బట్టలు సర్దు. అక్క త్వరగా కానివ్వండి, టైం లేదు. వాసు, సంయుక్తని సంగీతని ఏంటిని చూస్తూ ఉంటే నా మనసు తరుక్కుపోతుందిరా. వాళ్ళని ఏం చెయ్యాలో, ఎలా వాళ్ళని దగ్గరికి తీసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు వాసు. వాళ్లకు చెయ్యటానికి మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ వాళ్ళు నా తమ్ముడు పిల్లలు. వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలరా. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. మామయ్య ఉన్నంత వరకు వీళ్ళ బతుకులు వేరు, చాలా గొప్పగా బతికారు. వాటికి అలవాటు పడిన వీళ్ళని చూస్తుంటే మామయ్య వీళ్ళకి దూరం అయ్యాడని బాధపడాలో, లేదా తల్లకిందులుగా మారిపోయిన వీళ్ళ తలరాతల్ని చూసి బాధపడాలో నాకే అర్థం కావడం లేదు. రాబోయే రోజులు మరింత కష్టంగా ఉండబోతున్నాయమ్మా. వాటిని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. వాసు, మనం వాళ్ళకి అయిన వాళ్ళంరా. వాళ్ళు నా తమ్ముడి పిల్లలు. వాళ్ళకి మనం ఏమైనా చెయ్యాలరా. వాళ్ళని ఇలా వదిలిపెట్టి నేను రాలేను. మనం ఏం చేయగలమమ్మా? వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేంత స్తోమత మన దగ్గర లేదమ్మా. పోనీ వాళ్ళకేమైనా చేయాలన్న ఉద్దేశంతో మనమేమన్నా సలహా ఇచ్చినా వాళ్ళ తీసుకుంటారన్న గ్యారంటీ లేదు. ఉదయం జరిగింది మర్చిపోయావా? మామయ్య బాడీ హాల్లో ఉండగానే అత్తయ్య మనల్ని చూసి ఎంత కోప్పడింది. అలాంటిది మనమేమన్నా చెప్తే వింటుందా? ఒకవేళ ధైర్యం చేసి మనం ఏదైనా చెప్పినా ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితుల్ని మర్చిపోయి వాళ్ళు మనతో గొడవ పడతారు. సరే, అలా కాకుండా వాళ్ళకున్న ఆలోచనలతో ఎలా బయటపడతారో, ఎలా ఆలోచించుకుంటారనేది మనం వాళ్ళకే వదిలిపెడితే అందరికీ బాగుంటుందమ్మా. లేకపోతే అనవసరమైన గొడవల వల్ల వాళ్ళు మరింత డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకని వాళ్ళకి వాళ్ళుగా వచ్చి సహాయం అడిగితే మన ప్రాణాలు పణంగా పెట్టైనా సహాయం చేద్దాం. కానీ మనకు మనంగా సహాయం కావాలా అని అడగొద్దు. అలా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు మన సహాయాన్ని తీసుకోరు. అందుకే వాళ్ళు అడిగే వరకు మనం సహనంగా ఉండడమే బెటర్ అమ్మా. నేను అనేది ఏం తన మనసు నొచ్చుకున్నట్టుందిరా. నేనేం తప్పు మాట్లాడానమ్మా? ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాను. దానికి తను తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయను అమ్మా. తనకి తెలుసమ్మా ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో. నువ్వన్నీ ఇలాగే మాట్లాడతావురా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం నొచ్చుకుంటుందో ఏంటో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఆలోచిస్తుంటేనే తల పగిలిపోతుంది. ఎస్, ఈ టైంలో ఈ పరిస్థితుల్లో అర్థం చేసుకునేది ప్రణయ్ ఒక్కడే. అదిరా సంగతి. అవునవును. సంయుక్త కాల్ చేస్తోంది. ఏంట్రా తన ఫోన్ తీయకుండా అలా వదిలేశావు?
ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ చేసిందంటే ఏదో అవసరం కోసమే అయి ఉంటుంది. తనొక బంగారు బాతు. తను ఇచ్చే ఎగ్స్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తుంటే నన్ను వాళ్ళు వాడుకునేలా ఉన్నారు. ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో నేను టచ్లో లేకుండా ఉంటేనే బెటర్. నువ్వు మహా మాయగాడివిరా. ప్రపంచమే డబ్బు మాయలో ఉంది. ఇక నేనెంత? ప్రణయ్ ఎక్కడున్నాడు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అవుట్ ఆఫ్ సిటీలో ఏమైనా ఉన్నాడా? అసలు నాన్నగారికి ఇలా అయ్యిందని తెలుసో లేదో. తెలిస్తే ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండేవాడు కదా. సరే, ప్రణయ్ టచ్లోకి వచ్చేంత వరకు డాడీని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరు సహాయం చేయకపోరు. హలో సంయుక్త. హలో అంకుల్. సారీ అమ్మా, మీ డాడీకి అలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. నేను బయట ఉండడం వల్ల రాలేకపోయాను. పర్లేదు అంకుల్, ప్రస్తుతం మీకున్న పరిస్థితులు తెలిసే ఉంటాయి. 2 రోజులు ఉండడానికి. సారీ సంయుక్త, మా గెస్ట్ హౌస్లోకి అనుకోకుండా గెస్ట్లు వచ్చారు. లేదంటే ఖచ్చితంగా హెల్ప్ చేసేవాడిని. ఏమనుకోకు. పర్వాలేదు అంకుల్. సారీ సంయుక్త, మా ఫామ్ హౌస్ వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేసాం. ఒక 2 రోజులు ఉండడానికి. కుదరదమ్మా, ఏమనుకోకమ్మా. ఏంటి డాడీ ఇది? మీ నుండి ఎంతో సహాయం పొంది ఈరోజు ఎంతో గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు ఈరోజు మీరు లేకపోయేసరికి మీ బిడ్డలకి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఏంటి డాడీ మనుషులు? కనీసం సహాయం పొందామని కూడా ఏమాత్రం ఇది లేకుండా ప్రవర్తిస్తున్నారు. అమ్మా, బ్యాంకు వాళ్ళు ఇంటిని వేలం వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు వేలం పాట పాడేలోపే మనం ఇంటిని వదిలి వెళ్ళిపోతే బాగుంటుందమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను అంకల్. కానీ నాన్నకి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు కానీ, మనకిన్ని రోజులు శ్రేయభిలాషలుగా ఉన్నవాళ్ళు కానీ, మన దగ్గర ఎంతో సహాయం పొందిన వాళ్ళు కానీ ఎవరో మనకి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు అంకల్. కొందరైతే ఫోన్ కూడా తీయడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేం అర్థం కావడం లేదు అంకల్. మనుషుల తీరే అంతమ్మా. బెల్లం ఉన్నంత వరకే ఈగలు, డబ్బులున్నంత వరకే మనుషులు. డబ్బున్నప్పుడు తలలు వంచి వంగి వంగి దండాలు పెట్టిన వాళ్లే మన దగ్గర ఏమీ లేదని తెలిసినప్పుడు తలెగరేసి పొగరుగా మాట్లాడతారమ్మా. అందుకేనమ్మా, విశ్వాసానికి మారుపేరు స్వార్థమైతే మోసానికి ప్రతీక ఈ మనిషి. అమ్మా, ఇదంతా చూస్తూ ఉంటే ఎవరో కావాలని డాడీ పరువు తీయాలని ప్లాన్ చేసినట్టు అనిపిస్తుందమ్మా.